104 साला माजूर खातून कोरोना को शिकस्त देने में कामयाब। जब से मुल्क में कोरोना की वबा फैली है, कई लोग इसका शिकार होकर ओझल हो चुके हैं। बच्चे, जवान, बूढ़े, उम्र रसीदा गर्ज की हर उम्र के अफराद इससे मुतासिर हुए। कुछ लोग कोरोना से मुतासिर होने के बाद सिर्फ खौफ से मर गए, वहीं कुछ लोग ने हिम्मत और हौसला से इस मर्ज़ को शिकस्त देने में कामयाब हो चुके हैं। जहां कोरोना इन्फेक्शन के बायस हल्कियात हुई हैं, वहीं पर कुछ हौसला अफजाई ख़बरें भी सामने आई है। ऐसा ही एक वाक़या रियासत तेलंगाना के जगतियाल ज़िले के रायलकाल मंडल बोरनापल्ली मौज़े से ताल्लुक़ रखने वाली 104 साला माजूर खातून चिन्नामणि आंडोलो, जिसने अपनी ज़िंदगी की सेंचुरी मुकम्मल की है, वो मौजी जानलेवा कोरोना बीमारी को शिकस्त देने में कामयाब हो गई है। बताया जाता है कि गुज़िश्ता 6 दिन क़ब्ल कोरोना से मुतासिर हुई थी। अफराद ख़ानदान ने इसे जगतियाल के सरकारी दवाखाने में शरीक करवाया था। कोरोना से मुकम्मल सेहतियाब होने के बाद आज दवाखाने से डिस्चार्ज कर दिया। रुकन असम्बली जगतियाल डॉक्टर एम संजय कुमार ने दवाखाना पहुंचकर माजूर खातून की इयादत की और सेहत से मुताल्लिक़ दरियाफ़्त किया। इन्होंने दवाखाने के आरएमओ डॉक्टर रामकृष्णा, डीएमओ तेजश्री से तफसीलात हासिल किए। बेहतरीन इलाज फराहम करने पर डॉक्टरों और आमला की सताइश करते हुए मुबारकबाद दी। उमूमन ये कहा जाता है कि कोरोना वायरस की नई किस्म बड़ी उम्र की अफराद के लिए शदीद महलूक साबित हो रही है। इस तनाज़ुर में जगतियाल ज़िले रायकाल मंडल बोरनापल्ली मौज़े से ताल्लुक़ रखने वाली 104 साला माजूर खातून चिन्नामणि कोरोना को शिकस्त देकर दूसरों के लिए एक मिसाल बनी है। పండి పండి తమరికి వండూరు దానికి వండూరు పడుకోండి పడుకోండి అమ్మా పడుకోని అమ్మా ఎప్పుడు వచ్చినావమ్మా హాస్పిటల్? ఎట్లా మంచిగా చూసుకున్నారా? ఈడ మంచిగా చూసుకున్నారమ్మా? వారికి ఉంటానా దయంటేనే ఇదంతా చేయవచ్చు. మంచిగా చూసుకున్నారా దవాఖానలో? పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల క్రితం 104 సంవత్సరాల వయసు గల శ్రీమతి ఆండాలమ్మ గారు బోర్నపల్లి వాస్తవ్యులు కరోనాతో వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. వారు అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా మా డాక్టర్లు సిబ్బంది మంచిగా చూసుకోవడంతో ఇవాళ ఆక్సిజన్ సాచురేషన్ అన్నీ కూడా పెరిగి 6వ రోజు ఇవాళ డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది. ఆ అమ్మ కొంత సిక్ కాగానే వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు తెలియచేయడం, దాంతోపాటుగా అక్కడ ప్రజాప్రతినిధి అయిన మాజీ ఎంపీటీసీ ప్రస్తుత సర్పంచ్ భర్త రాజు, సింగిల్ విండో డైరెక్టర్ కొల్ల శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఇక్కడ మా డాక్టర్ రామకృష్ణ గారు, ఆర్ఎంఓ, డిఎంఓ డాక్టర్ తేజస్విని, మిగతా డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా ఆ అమ్మకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్, మిగతా వైద్యం చేయడంతో పూర్తిగా నయమై మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు అందరితో కూడా ఇవాళ మేము అడిగినా కానీ అందరితో కూడా డాక్టర్లు సిబ్బంది బాగా చూసుకున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కానీ ఆక్సిజన్ కానీ అన్నీ కూడా సప్లై పెరిగింది. దాంతో పాటుగా ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా గొప్పగా పనిచేయడంతో వాళ్ళ 104 సంవత్సరాల వయసున్న అమ్మ మంచిగా ఇంటికి వెళ్ళింది. అంటే కరోనా వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ముందుగానే వచ్చి కొంత వైద్యం చేయించుకుంటే మరణాలు తగ్గుతాయనే దానికి ఇదే ఉదాహరణ. డాక్టర్ల పర్యవేక్షణలో అవసరం ఉంటే ఇంటికాడ ఉండాలి. డాక్టర్ల సలహాలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా.
నేను మా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్కు, సిబ్బంది అందరికీ కూడా జగిత్యాల శాసనసభ్యునిగా హృదయ हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।